2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఒక ఉద్యోగి కంపెనీలో రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత రిలీవ్ చేయకపోతే కంపెనీ దాన్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, చాలా చోట్ల కొన్ని కంపెనీస్లో మనం చూస్తూ ఉంటాము. ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఎంప్లాయీ రెసిగ్నేషన్ ఇస్తారో రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత రిలీవ్ చేయరు. పైపెచ్చి ఇంకేం చేస్తారు అని అంటే, కొంతమందికి వీళ్ళ మీద ఇది ఉంది, అది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, లేదంటే కంపెనీలో ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ వరకు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ బ్యాట్ చేసి అక్కడే ఉండేలా చేస్తారు. అటువంటి పరిస్థితులకు దారితీస్తారు. రిలీవ్ చేయరు. అలానే వేరే చోట పని చేసుకోవడానికి అవకాశం ఇస్తారంటే అది కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో చట్టాలని ఆశ్రయిస్తే అసలు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? దీనికి సంబంధించి నాగరాజ్ గారు, చట్టాల్లో స్పష్టంగా మన ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు ఏ రకమైన ఉద్యోగం అయినా సరే, అంటే అది ఏ సంస్థ అయినా పర్వాలేదు, లేకపోతే సాఫ్ట్వేర్ మొదలుకొని అన్ని రకాల రంగాలకి, అంటే ప్రత్యేకించి చట్టాల్లో సాఫ్ట్వేర్ వాళ్ళకు ఒక రూలు, ఇతరత్ర వాళ్ళకు ఒక రూల్స్ అని ఎక్కడ. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అంటే ఎవరైనా ఒక ఎంప్లాయ్ కంపెనీ, అది ప్రొపరేటర్షిప్లో పనిచేస్తున్న, పార్ట్నర్షిప్లో పనిచేస్తున్న, ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న, చిన్న చిన్న తేడాలు తప్పించి మ్యాక్సిమం అన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు కంపెనీకి మధ్య ఒక ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఉంటుంది. యాజ్ పర్ ద ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం మీరు ఎప్పుడైనా అక్కడ నుంచి ఎంప్లాయ్ నుంచి అంటే కంపెనీ రెండు రకాలు ఉంటుంది. కంపెనీ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం, మీరు కంపెనీ రిజిగ్నేషన్ తీసుకోవడం, రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. కంపెనీ మిమ్మల్ని రిజెక్ట్ చేసింది అనుకోండి, అంటే కంపెనీ నుంచి మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదనో ఇతరత్ర ఏదైనా మిమ్మల్ని చూపించి రిజెక్షన్ చేసినప్పుడు కంపెనీ మీకు రిలీవింగ్ లెటర్ అనేది ఒకటి ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1. లేదా మీరు రిజైన్ చేశారు కంపెనీలో అన్నప్పుడు కూడా కంపెనీ ఏం చేయాలంటే రిలీవింగ్ లెటర్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రిలీవింగ్ లెటర్ ఇవ్వకుండా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, రిజిగ్నేషన్ చేసినా లేదా కంపెనీ రిజెక్ట్ చేసినా రిలీవింగ్ లెటర్ ఇవ్వకుండా మీకున్నటువంటి ఈపీలు కానీ, పీఎఫ్లు కానీ, గ్రాట్యుటీలు కానీ, ఇతరత్ర ఏవైతే ఉంటాయో మీ యొక్క బెనిఫిట్స్ అన్నింటినీ కూడా హోల్డ్ చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఏమవుతుంటే, వేరే కంపెనీలో జాయిన్ చేసిన వేరే కంపెనీలో మీకు ఆఫర్ వస్తుంది, వేరే కంపెనీలో జాయిన్ అవుతారు. అక్కడే ఉంటారు. మీరు ప్రీవియస్ కంపెనీలో ఉన్నటువంటి జాబ్ చేస్తున్న కంపెనీ నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకుని వస్తే తప్ప జాబ్ చేసుకోలే ఉంటారు. అక్కడ మీకు కొత్త పోస్టింగ్ ఉండదు. ఈ ఎగ్జిస్టింగ్ పాత కంపెనీలో మీకు రిలీవ్ చేయరు. ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సుమారుగా 45 డేస్ దాకా టైం, నేను చెప్తున్నాను, ఒక 40-45 డేస్ దాకా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎనీ సెగ్మెంట్ ఆఫ్, అది ఇండస్ట్రియల్ సెగ్మెంటా, నాన్ ఇండస్ట్రియల్ సెగ్మెంటా, ఒక జాబా, లేకపోతే ఒక ఈ-కామర్స్ కంపెనీయా, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ కంపెనీలో కూడా ఇలాంటి సమస్యలు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే దానికి చట్ట ప్రకారంగా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవి నేను మీకు చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వర్క్మెన్ అనే ఒక వర్డ్ని వాడతారు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం. వర్క్మెన్ అంటే 18,000 రూపీస్ శాలరీ. మీ యొక్క బేసిక్ శాలరీ 18,000 రూపీస్ కానీ ఉన్నట్లయితే మీ ఈపీఎఫ్, గ్రాట్యుటీ అవన్నీ పక్కన పెట్టండి, మీ యొక్క ఈఎస్ఐ బెనిఫిట్స్ అవన్నీ వాటి కలపకుండా కేవలం ఈపీఎఫ్ ఒకటే, మీ యొక్క ఏదైతే బేసిక్ శాలరీ 18,000 బిలో ఉంటే దగ్గరగా ఉన్నటువంటి లేబర్ కమిషన్ ఆఫీస్ని కాంటాక్ట్ చేసి మీ పరిస్థితిని వాళ్ళకి కంప్లైంట్, ఒక రిటర్న్ కంప్లైంట్ రాసిచ్చి వాళ్ళని పెడితే ఇమీడియట్గా వాళ్ళు ఆ ఏ కంపెనీ అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీకి నోటీస్ పంపిస్తారు. ఇది బిలో 18,000 రూపీస్ శాలరీస్ ఉన్న వాళ్ళకైతే. అలా కాకుండా అబౌవ్ 18,000 రూపీస్ శాలరీస్ అంటే మేనేజర్ స్థాయి, మీరు టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా పర్వాలేదు, మేనేజర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లేబర్ కమిషన్ ఆఫీస్ నుంచి కాకుండా డైరెక్ట్గా మీరు దగ్గరగా ఉంటే సిటీ సివిల్ కోర్టులో మీరు ఒక సివిల్ సూట్ అనేది ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ కంపెనీ అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో. సో ఈ రెండు డిఫరెన్షియేట్ అక్కడ మన చట్టంలో క్లియర్గా ఉంటుంది. బిలో 18,000 రూపీస్, అబౌవ్ 18,000. కొన్ని సందర్భాల్లో వర్క్మెన్సే ఉంటారు, బట్ 18,000 రూపీస్ శాలరీ పైన తీసుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా లేబర్ కమిషన్ సంపాదించవచ్చు. అంటే వర్క్మెన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి సింగరేణి కావచ్చు, లేకపోతే ఇటువంటి టెక్నికల్, నాన్ టెక్నికల్ పెద్ద సంస్థల్లో పనిచేస్తారు. అక్కడ వాళ్ళకి గ్రేడ్ 4th గ్రేడ్, అక్కడ వర్క్మెన్షిప్ వర్క్మెన్ అని ఉంటుంది. ఆ వర్క్మెన్ డ్యూటీ చేస్తున్న వాళ్ళైతే లేబర్ కమిషన్ కన్సల్ట్ చేస్తే లేబర్ కమిషనర్ని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇమ్మీడియట్గా ఒక అడ్వకేట్ని సంప్రదించి అడ్వకేట్ త్రూగా లీగల్ నోటీస్ పంపించాలి కంపెనీకి పంపించి అట్ ద సేమ్ టైం లేబర్ కమిషనర్కి మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ చేస్తే వెంటనే లేబర్ కమిషన్ తనకున్నటువంటి సెక్షన్ 2/1 ప్రకారం ఇమ్మీడియట్గా తన యొక్క అథారిటీస్ ఆ కంపెనీకి పంపించి ఆ పర్సన్ రిలీవ్ చేయమని చెప్పి డైరెక్ట్గా
ఆర్డర్స్ పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు అబౌవ్ 18,000 రూపీస్ శాలరీస్ ఉన్న సందర్భంలో అప్పుడు మీరు సిటీ సివిల్ కోర్టులో మీరు ఒక కేసును ఫైల్ చేసుకోవాలి మీ కంపెనీ మీద. అంటే ఏ రకంగా మీరు కంపెనీకి ఈ రిలీవింగ్ లెటర్ ఇవ్వమని చెప్పి ఫోర్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి మీ దగ్గర ఎవిడెన్స్లు ఏముండాలంటే మీరు కొన్ని మెయిల్స్ పంపించడం, వాట్సాప్ మెసేజ్ పంపించడం, హెచ్ఆర్కి లెటర్స్ పెట్టడం, కంపెనీలో ఎవరైతే మెయిన్ అథారిటీస్ ఉంటారో వాళ్ళందరికీ లెటర్ కరెస్పాండెన్స్ చేస్తూ, వీలైతే మీరు డైరెక్ట్గా పోస్ట్లో పంపించిన అయితే అక్నాలజ్మెంట్ పెట్టుకోవడం, లేదంటే మెయిల్స్లో పంపిస్తే మీ మెయిల్స్ పంపించినట్టు ఎప్పుడైతే పంపించారో అప్పటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అవి ఎవిడెన్సెస్ చూపిస్తూ మీరు అంతకుముందు ప్రీవియస్ డ్రా చేసిన మీ పే స్లిప్స్ అన్నీ కూడా దీనికి అటాచ్ చేసి మీరు దగ్గర కొట్టిన సిటీ సివిల్ కోర్టులో మీరు అప్రోచ్ అయితే సిటీ సివిల్ కోర్టు నుంచి వాళ్ళకి సమన్స్ అందుతాయి. ఆ సమన్స్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇక మూడవది, మీరు చెప్పిన మరొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదో రకంగా ప్రాబ్లం జరిగిందని, మీరు ఇక్కడ కంపెనీలో ఒక డ్యామేజ్ చేస్తారని రకరకాల అభియోగాలు మోపుతూ మిమ్మల్ని టార్చర్ చేస్తూ కూడా ఉంటారు. అటువంటి సందర్భాల్లో కూడా ఎటువంటి కంపెనీ అయినా సరే ఆ కంపెనీలో కూడా వాటికి సంబంధించి మీరు నిజంగా నిజాయితీగా హానెస్ట్గా కంపెనీలో పనిచేస్తున్నారు అయితే ఇక్కడ మీరు లేబర్ కమిషన్కి అప్రోచ్ అయినా లేదా సిటీ సివిల్ కోర్టుకి అప్రోచ్ అయినా మీ దగ్గర ఉండాల్సింది మీరు ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ మీకు ఆఫర్ లెటర్ ఏదైతే వస్తుందో ఆఫర్ లెటర్ మాత్రం మ్యాండేటరీ. ఆఫర్ లెటర్లో మీరు ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాస్గా ఉంటుంది. అంటే కంపెనీ ఒకసారి దివాలా తీసే పరిస్థితి వస్తుంది. దివాలా తీసే పరిస్థితిలో కంపెనీ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో శాలరీస్ ఇవ్వలేరు, కంపెనీ అబ్స్కాండ్ అయిపోతారో, మేనేజ్మెంట్ హెచ్ఆర్ కూడా జాబ్ మానేస్తారు. అప్పుడు మీకు రిలీవింగ్ లెటర్ ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో కూడా మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వాలి. నేను చెప్పినటువంటి ఈ డెఫినేషన్ ప్రకారం బిలో 18,000 అబౌవ్ 18,000 సెగ్మెంట్లో మీరు ఎక్కడ ఏ సెగ్మెంట్లో ఉంటారో చూసి మీరు వీలైతే కోర్టుకు అప్రోచ్ అయ్యేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అడ్వకేట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అంటే టెక్నికల్గా ఒక అడ్వకేట్ త్రూగా వెళ్ళేటప్పుడు ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, ఎలా ప్లీడింగ్ చేయాలి, ఎలా కన్విన్సింగ్ చేయాలి అండ్ టోటల్ ఒక సెగ్మెంట్ అనేది మీ తరపున అడ్వకేట్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీలైతే వాళ్ళ లేబర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు కొన్ని సెగ్మెంట్స్లో. సో ఈ ఎంప్లాయీస్ని చూసుకునే విధానం కూడా అంటే పని వేళలు కావచ్చు, అంటే వర్కింగ్ అవర్స్, కంపెనీకి ఇవ్వాల్సినటువంటి ఆ మేనేజ్మెంట్కి ఇవ్వాల్సినటువంటి మన ఈ పెన్షన్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ అవన్నీ కూడా ఇన్ టైంలో అవన్నీ పే చేయడం. అదే కాకుండా ఫామ్ 16 ఉంటుంది. ప్రతి ఎంప్లాయీకి కూడా ఫామ్ 16 ఇస్తారు. ఆ ఫామ్ 16 మీరు ఎలా అయితే ఐటీ ట్యాక్స్లో ఎలా మీరు ఫైల్ చేసుకోవాలి, ఐటీ నుంచి మళ్ళీ మీ రిటర్న్స్ టీడీఎస్ ఎట్లా ఫైల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సెగ్మెంట్ కంపెనీ ఏ విషయంలో కూడా నాట్ ఓన్లీ ఒక రిలీవింగ్ లెటరే కాకుండా ఏ సందర్భంలోనే మేనేజ్మెంట్కి ఇబ్బంది పెడితే ఒకటి లేబర్ కమిషన్ అప్రోచ్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయడం, లేదా డైరెక్ట్గా సిటీ సివిల్ కోర్టులో ఫైల్ చేసుకొని మీ యొక్క రైట్స్, మన యొక్క లేబర్ రైట్స్ ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ త్రూగా ఉన్నటువంటి మన హక్కుల్ని మనం కాపాడుకోవడం అనేది మన యొక్క బాధ్యత. అయితే ఏదైనప్పుడు కూడా తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ని కాంటాక్ట్ చేసినప్పుడే ఒక లీగల్గా ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ప్రకారం వెళ్ళాలి, సెక్షన్ 2(1), 2A, అలాగే 2B, అలాగే 3(1) ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి స్పష్టంగా చెప్తున్నాయి. ప్రతి ఎంప్లాయీకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ హక్కులు తెలుసుకోవాలి. హక్కులు తగ్గట్టుగా మేనేజ్మెంట్తో కలిసి మనం పనిచేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాగరాజు గారు, ఇలా చాలామంది వాళ్ళకు ఉండేటువంటి ప్రతి సమస్యని మీ దగ్గరకు తీసుకొని వచ్చి ఒక సొల్యూషన్ రూపంలో వాళ్ళ స్థాయిలో చట్టాలను అనుసరించి ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు, దీనికి సంబంధించి ఎవరైనా ఎనీ ఎంప్లాయీ ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పర్వాలేదు. లేదా మీరు వరల్డ్ వైడ్ ఏ మూల ఉన్నప్పటికి కూడా మీరు ఒక ఎంప్లాయీగా ఉండి ఇబ్బందులు పడుతున్నారు, ఒక ఇండియన్గా ఉన్నారంటే దానికి తప్పనిసరిగా మన చట్టాలు ఉన్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోండి. నంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటే ప్రతి ఒక్క కాల్ని అటెండ్ చేసే పరిస్థితులు లేం కాబట్టి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు సరైనటువంటి లీగల్ టీం మీకు సలహా సంప్రదింపులు వచ్చి మిమ్మల్ని ఒక న్యాయ పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. నాగరాజు గారు, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకుండేటువంటి సమస్య ఏదున్నా సరే భయపడకుండా ముందుకొచ్చి మీరు కనుక చట్టాలను కనుక ఆశ్రయిస్తే డెఫినెట్గా ఏదో రూపేణా మీకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఎవరిని సంప్రదించాలి ఏంటి అనుకునేటువంటి వాళ్ళు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.